వెల్కమ్ టు సౌజీస్ కిచెన్ అండ్ మై ఫ్యామిలీ వ్లాగ్స్లో ఈరోజు స్పెషల్ స్వీట్ కార్న్ వడ చాలా టేస్టీగా అలాగే క్రిస్పీగా పిల్లలకి హెల్దీగా ఉండేటట్టు ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అనేది వీడియోని స్కిప్ చేయకుండా కంటిన్యూ చేయండి. అలాగే ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ముందుగా వీడియోని కంటిన్యూ చేశాను. ముందుగా స్వీట్ కార్న్ని వాష్ చేసుకోవాలి. వాష్ చేసిన తర్వాత నేను ఈ విధంగా కప్పు సైజులో 2 కప్పుల వరకు స్వీట్ కార్న్ అయితే వచ్చింది. మిక్సీ జార్లో అయితే యాడ్ చేస్తున్నా. యాడ్ చేసిన తర్వాత ఇందులోనే 4 నుంచి 5 పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. అలాగే చిన్న అల్లం ముక్కని యాడ్ చేసుకుంటున్నాను అనమాట. యాడ్ చేసిన తర్వాత ఒక గంటన్నర పాటు నానబెట్టిన 1/2 కప్పు వరకు శనగపప్పుని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలి. ఇది మరీ స్మూత్ పేస్ట్లా కాకుండా వాటర్ వేయకుండా ఆ స్వీట్ కార్న్కు ఉన్న వాటరే సరిపోతుంది. చక్కగా ఈ విధంగా గ్రైండ్ చేసేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత సో ఈ విధంగా రెడీ అనేది అయిపోతుంది అనమాట. ఎటువంటి వాటర్ యాడ్ చేసుకోలేదు కదా, సో ఇంకా పేస్ట్లా అవ్వకుండా ఈ విధంగా ఉంటుంది. దీన్ని ఒక కప్పులోకి తీసుకొని అందులోనే నానబెట్టిన శనగపప్పు 1-2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి. తర్వాత డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని పెట్టుకొని ఈ లోపల మనం చిన్న చిన్న ముక్కలుగా అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, నెక్స్ట్ ఇష్టమైతే ఏదైనా ఆకుకూర కూడా వేసుకోవచ్చు. లేదు అనుకుంటే స్కిప్ చేసేవచ్చు అనమాట. నేనైతే ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఇంకా పిల్లలకి మరింత హెల్తీగా ఉండడానికి కొంచెం క్యారెట్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. అలాగే ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసేసి టేస్ట్కి తగినంత సాల్ట్ని అలాగే పసుపుని కొంచెం ధనియాల పౌడర్ని యాడ్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని యాడ్ చేసుకోవాలి. తర్వాత 1/2 కప్పు వరకు బియ్యం పిండిని యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఎటువంటి వాటర్ని కూడా యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నార్మల్గా మనకి దానికి ఉన్న వాటర్ అనేదే సరిపోతుందనమాట. కార్న్కి అలాగే శనగపప్పు వేసుకున్నాం కదా, దానికి ఉన్న వాటర్ అనేది మనకి సరిపోతుంది. సో ఎటువంటి వాటర్ అనేది మనం యాడ్ చేసుకోవసరం లేదు. సో అంతా కలిసేలా ఒకసారి కలుపుకొని మంచిగా డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టాం కదా, అది హీట్ అయిందా లేదని ఒకసారి చెక్ చేసుకొని హీట్ అయిన తర్వాత చిన్న చిన్న బాల్స్లా తీసుకొని మనకి నచ్చిన సైజులో వేసుకోవచ్చు. వడలా వేసుకోవచ్చు, మసాలా వడలా వేసుకోవచ్చు. నేనైతే ఈ విధంగా వేసుకుంటున్నాను అనమాట. సో ఇది మనకి మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా మీడియంలో వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఈ విధంగా వేసుకుంటే మనకి అంతా కూడా మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో గట్టా చేసుకుంటే మాడిపోతే, లో ఫ్లేమ్లో అయితే మనకి త్వరగా బాయిల్ అవ్వనమాట. ఏదైనా సరే మనం ఫ్రై చేసినప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే మనకి క్రిస్పీగా అలాగే మంచిగా గోల్డెన్ కలర్లో వచ్చినంత వరకు ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా బాగుంటాయి అన్నమాట. ఏ వడైనా ఏ పకోడీ అయినా సరే చాలా బాగుంటాయి. సో ఇప్పుడైతే నేను ఈ విధంగా అన్ని వడల్ని కూడా వేసుకొని మంచి కలర్ వచ్చిన తర్వాత తీసానమాట. సో చూసారు కదా, చాలా సింపుల్గా అదేవిధంగా చాలా టేస్టీగా ఉండే ఈ క్రిస్పీ వడలు ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అనేది చూపించాను కదా. అదేవిధంగా మరి మీకు కూడా నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.